వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని బీర్ సీసాతో గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఎన్కేపల్లి గ్రామ శివార్లోని ఓ వెంచర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడు మన్నెగూడకు చెందిన సంజీవ్ కుమార్గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఎవరైనా శత్రువులు హత్య చేశారనే కోణంలో భార్య అనితను అడిగి తెలుసుకోగా తమకు శత్రువులు ఎవరూ లేరని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతి తొందరలో నిందితులను పట్టుకుంటామని మృతుడి భార్య అనితకు తెలిపారు. అనుకోతుండు కదా అట్లానే వస్తలేడేమో, నేనన్నా పోతా ఈరోజు సాయంత్రం వరకు పోతాం కదా అని నేను అనుకున్నా. మధ్యాహ్నం కలిగి తెల్లారని కలిగి తెలిసింది నాకు. రాత్రి ఫోన్ చేసినా ఏమన్నా మాట్లాడినా? రాత్రి ఏం ఫోన్ చేయలేదు. ఎవరు జతున్నా అని ఏమన్నా చెప్పిండు? అట్లా ఫోనే చేయలేదు. నేను రాత్రి పొద్దుగాల పోదామని నేను ఫోన్ చేయలేదు. ఎందుకోసం అనేది కూడా తెలియదు అసలు ఏం విషయం? నాకు తెలియదు సార్. నేను వచ్చి ఊరికాడున్నా, మా పని మేము చేసుకుంటాము. ఆయన ఎవరితో గొడవ పెట్టుకోలేడు ఇప్పటి వరకు. ఆయన పని ఆయన